మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రసన్న. కాంగ్రెస్ పార్టీతో కలిసి వామపక్షాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తంగా 3 పార్టీలు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఉన్నారు సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు. వారి మాటల ద్వారా ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజా ఆదరణ వారికి ఎలా ఉందనే మాటలు సార్ మాటల ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మరి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, ప్రజల నుంచి ఆదరణ మీకు ఎలా ఉంది? సహజంగా అమ్మ ఎలక్షన్లు అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల దగ్గర పోతాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా రకరకాల హామీలు ఇస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా వారికి ఉన్న సర్వశక్తులు ఒడ్డడం అనేది ఆనవాయితీ. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఏమంటే మాకు ప్రచారం అనేది మాకు మామూలుగానే అలవాటు. కాబట్టి ఏమంటే మా కార్యకర్తలు కానీ, మా స్థానిక నాయకులు కానీ, మా జిల్లా నాయకులు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా యాక్టివ్గా ప్రజల్లోకి పోతాయి. అది క్వైట్ కామన్. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ఏ పార్టీ అయినా సరే ప్రజల ఎన్నికల్లో పోటీ చేయడము, పోటీ చేసిన తర్వాత ప్రచారం చేయడము. ప్రచారంకు గతంకి ఇప్పటికి వచ్చిన తేడా ఏమంటే గతంలో ఎక్కువ మన మైక్ ప్రచారాలపైన, ర్యాలీలపైన ఆధారపడే వాళ్ళము. ఇవాళ ర్యాలీలపైనే కాకుండా ప్రింట్ మీడియా కంటే కూడా ఇవాళ సోషల్ మీడియా పైన ఎక్కువ ఆధారపడే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా ప్రజలకి ఎక్కువగా మన భావాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము సిపిఐగా మేమేం చేస్తున్నామంటే సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మేమందరం కూడా మా కార్యకర్తలు, మా స్థానిక నాయకులు వాళ్ళ ప్రచారం చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మా భావాలు, మా అభిప్రాయాలు ప్రజల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి ఎలక్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి మెయిన్ పార్ట్నర్స్ ఇవాళ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే లాంటి పార్టీలు 28 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా మేము ఇండియా కూటమిగా ఏర్పడి వాళ్ళ ప్రజల్లోకి పోతా ఉన్నాం. ప్రజలకు మేము కోరుతున్నది ఇంకోటి ఏంటంటే ఇదేదో రెండు కూటముల మధ్య, కొన్ని పార్టీల మధ్య తగాదా కాదు. ఇవాళ భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి చర్చ జరగాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు మొత్తం ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు. గతంలో అనంత్ కుమార్ హెగ్డే గారు చెప్పారు, బీజేపీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు. మళ్ళీ ఇప్పుడు దుష్యంత్ కుమార్ గౌతమ్ గారు, ఆయన కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా సేమ్ చెప్తా ఉన్నాడు, మాకు పూర్తి మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామంటా ఉన్నారు. కాబట్టి దేశంలో లౌకికవాదం ఉండాలన్నా, ప్రజాస్వామ్యం ఉండాలన్నా, ఈ రాజ్యాంగం కొనసాగాలన్నా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని, బీజేపీని ఓడించాలి. దాని స్థానంలో ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలని చెప్పి మేము ప్రజల్లోకి పోతా ఉన్నాం, ప్రజల దగ్గర ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రజలు ఇప్పుడిప్పుడు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒక 2-3 months బ్యాక్ వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది, మాకు అడ్డమే లేదు, 400 సీట్లు గెలుస్తాం, 370 సీట్లు గెలుస్తామని చెప్పాడు. కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ ఆ మాటలు రావడం లేదు. ఆల్రెడీ ఎన్నికలు జరిగే 2 phase ఎలక్షన్స్ అయిపోయినాయి, 3rd phase ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇవాళ అప్పుడే ఎన్డీఏ కూటమికి చుక్కలు చూపిస్తున్నారు ఓటర్లు. వాళ్ళు అనుకున్న పద్ధతులు ఆదరణ కనపడడం లేదు. నరేంద్ర మోడీ కూడా బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నాడు. తాను ప్రైమ్ మినిస్టర్ అనేది మర్చిపోయి ఓపెన్గా మైనార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితిలోకి వచ్చాడు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొడుతూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మా వాయిస్ ఏదైతే ఉందో మా వాయిస్ ప్రజల్లోకి పోయిందని చెప్పి మేము నమ్ముతాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐలు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు సార్? అంటే గెలవమనేది అది ప్రజల మీద, ఓటర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సిపిఐ, సిపిఎం తక్కువ స్థానాలు పోటీ చేస్తున్నాం. సిపిఐ 8 స్థానాలు అసెంబ్లీ, 1 పార్లమెంటు. అదేవిధంగా సిపిఎం కూడా 8 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తాము. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా తెనాలి అసెంబ్లీ స్థానంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కూడా మేమందరం కలిసి మద్దతు ఇస్తూ ఉన్నాం. మరి ప్రజలు ఎక్కడ గెలిపిస్తారు, ఎక్కడ ఆదరిస్తారంటే అది సహజంగా అక్కడున్న స్థానిక పరిస్థితులు బట్టి ఉంటుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏమంటే అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం 2 ప్రాంతీయ పార్టీలు కూడా బలమైన ప్రాంతీయ పార్టీలు. వారిద్దరు కూడా పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏమంటే వారిద్దరూ ఎవరు గెలిచినా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇవాళ ఇండియా కూటమి వైపు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజల్ని కలుస్తాం. సార్, మరి
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి షర్మిల గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి ఏదైనా లాభం ఉందంటారా? ఆమె రెండూ చెప్తా ఉంది. పొలిటికల్ అంశాలు చెప్తా ఉంది. పొలిటికల్ అంశాలు చెప్పకుండా పోలేదు. ఆమె ఎన్డీఏ గురించి, బీజేపీ యొక్క దుష్పరిపాలన గురించి, రాష్ట్రానికి వారు చేస్తున్న అన్యాయం పైన చెప్తా ఉంది. అదేవిధంగా కడపకు వచ్చినప్పుడు ఈ స్థానిక సమస్యగా దీన్ని వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దీని గురించి కూడా ఆమె చెప్తా ఉంది. కాబట్టి ఆమె చేస్తున్న ప్రచారం అనేది ప్రజల్లోకైతే పోయింది. ప్రజల్లోకి పోయింది కాబట్టే ఇవాళ ఈ మాత్రమైనా సరే మీడియాలో ఆమెకు ఆదరణ కనపడతా ఉంది, ప్రజల్లో ఆదరణ కనపడతా ఉంది. కడప జిల్లాలో కూడా ఇవాళ ఎంపీ స్థానానికి ఆమె ఒక ప్రధాన పోటీదారుడుగా ముందుకొచ్చిందంటే ప్రజల ఆదరణ ఉంది కాబట్టి ముందుకొచ్చింది. సార్, మరి కడప పార్లమెంటు నుంచి షర్మిల గారు మరి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి మీద గెలుస్తుందంటారా? ప్రజలు ఆలోచన దాన్ని బట్టి ఉంటుంది. నేనేమనుకుంటా అంటే ఆల్రెడీ మైనారిటీస్ అయితే డిసైడ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కూడా క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి, సిపిఐ, సిపిఎం, ఇండియా కూటమిలోని పార్టీలకు ఓట్లేయాలి పార్లమెంట్కి అని డిసైడ్ అయిపోయారు. ఇవాళ కడప జిల్లాలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి సహజంగా ఒక మెయిన్ కంటెస్టెంట్గా ముందుకు వచ్చింది. ఆల్రెడీ క్రిస్టియన్ మైనారిటీసు, ముస్లిం మైనారిటీసు వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు, ఇండియా కూటమి అభ్యర్థులకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు చేయాలి. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే కడపలో వైఎస్ఆర్ అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి వారిలో కూడా ఒక ఆలోచన వచ్చి రాజశేఖర రెడ్డి గారి సొంత కూతురు నిలబడింది కాబట్టి అందులో ఆమె న్యాయం కోసం పోరాడుతూ ఉంది, ధర్మం కోసం నిలబడింది అనే ఉద్దేశంతో వారు కూడా ఆమెకు ఓటేయాలని ఒక నిర్ణయానికి వస్తే మాత్రం కంపల్సరీ ఆమె గెలుస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి అభిమానులు ఈ వైపు ఆలోచించకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి వైపే మొగ్గు చూపితే మాత్రం ఈమె గెలవడం కష్టమవుతుంది. కానీ నేను రాజశేఖర రెడ్డి అభిమానులు ఖచ్చితంగా సొంత కూతురు షర్మిల వైపు చూస్తారని చెప్పి ఆమెను కడప పార్లమెంట్ స్థానంలో గెలిపిస్తారని, తద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి కూడా ముందుకు పోతుందని నేను భావిస్తాను. సో విన్నారు కదండి సార్ మాటల ద్వారా సిపిఐ, సిపిఎంలు ఎన్ని స్థానాలు గెలవబోతుందో, మరి ప్రజల ఆదరణ వారికి ఎలా ఉందో వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాము. కెమెరామెన్ సూర్యతో మీ ప్రసన్న.